జనవరి 11, 12, 13, 14 తేదీల్లో తులారాశి వారి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఈ వస్తువులను మీ దగ్గర తప్పకుండా ఉంచుకోండి. ఎందుకో ఈ వీడియో చూస్తే 10,000% మీకు అర్థమవుతుంది. అసలు తులారాశి వారు జనవరి 11, 12, 13, 14 తేదీల్లో ఏ వస్తువు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఉంచుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు. అయితే ఈరోజు ఈ వీడియో తులారాశి వారికి చాలా చాలా ముఖ్యమైనది అనే చెప్పుకోవాలి. జనవరి 11, 12, 13, 14 ఈ 4 రోజుల్లోనూ తులారాశి వారి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్లా ఉండబోతుంది అనే చెప్పుకోవాలి. మీ ఇంటి నుండి బయటకు వెళ్ళే ముందు, ఎవరినైనా కలవడానికి బయటకు వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేయడానికి ముందు అయితే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకు అంటే చివరిలో చెప్పబోయే విషయం మీ జీవితాన్ని మార్చేస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఒక హెచ్చరిక కూడా ఉంది అనే చెప్పాలి. తులారాశి వారు సహజంగా మంచివాళ్ళు, అందరినీ నమ్మేస్తారు. కానీ ఈ 4 రోజుల్లోనూ అతి నమ్మకం మీకు ప్రమాదకరం అని కూడా చెప్పుకోవాలి. ఈ తేదీల్లో అకస్మాత్తుగా సమస్యలు, తెలియని భయం, ఎవరో మీ గురించి తప్పుగా ఆలోచించటం, అనుకోని నష్టాలు, ఇవి అన్నీ ఎందుకు జరుగుతున్నాయో ఇప్పుడు చెప్తాను. గ్రహస్థితుల్లో ప్రభావం. అయితే ఈ 4 రోజుల్లోనూ శని ప్రభావం, రాహు దృష్టి, చంద్రుని చంచల స్థితి వీటికి కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారి చుట్టూ వీటి కారణంగా నెగిటివ్ ఎనర్జీ అయితే తిరుగుతుంది అనే చెప్పాలి. ఇది మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునేలా చేస్తుంది. మీ నిర్ణయాలను బలహీనపరుస్తుంది. ఒక చిన్న తప్పు పెద్ద సమస్యగా మారేలా చేస్తుంది అని కూడా చెప్పవచ్చు. అయితే ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త. తులారాశి వారు ఈ 4 రోజుల్లోనూ తొందరపడి బయటకు వెళ్ళకండి. అలాగే కోపంతో మాట్లాడకండి. ఎవరి మాటలకైనా వెంటనే స్పందించకండి. ముఖ్యంగా ఉదయం 7 గంటల నుంచి 11 మధ్యలో, సాయంత్రం 6 తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు అయితే అవసరమనే చెప్పుకోవాలి. తప్పక మీరు దగ్గర ఉంచుకోవాల్సిన 3 వస్తువులు. మొదటి వస్తువు నల్ల దారం లేదా నల్ల బట్ట. ఇది దృష్టి దోషాన్ని ఆపుతుంది. మీ మీద వచ్చే నెగిటివ్ ఎనర్జీని తిరిగి పంపిస్తుంది. జేబులో పెట్టుకోవచ్చు, చేతికి కట్టుకోవచ్చు. ఇక రెండవ వస్తువు చిన్న వెండి వస్తువు. వెండి చంద్రుని శక్తిని బలపరుస్తుంది, మనసుకు స్థిరత్వాన్ని ఇస్తుంది. వెండి నాణం, వెండి ఉంగరం, వెండి లాకెట్ ఏదైనా సరే మీకు దగ్గరగా ఉండాలి అనే చెప్పుకోవాలి. ఇక మూడవ వస్తువు దేవుని నామం రాసి ఉన్న చిన్న కాగితం. ఓం నమఃశివాయ లేదా మీకు ఇష్టమైన దేవుడి నామం రాసి ఉన్న కాగితం. దీనిని వాలెట్లో, జేబులో ఉంచుకుంటే అనుకోని ప్రమాదాల నుంచి అయితే దూరంగా ఉంటారనే చెప్పుకోవాలి. ఈ 3 వస్తువులు లేకపోతే ఏమవుతుంది అంటే ఈ 4 రోజుల్లోనూ ఈ వస్తువులు లేకుండా బయటకు వెళ్తే మాటల వల్ల గొడవలు, డబ్బు నష్టాలు, అపార్థాలు, ఎవరో మీకు వ్యతిరేకంగా ప్లాన్స్ చేయటం. ఇది భయం కాదు, ఇది గ్రహాల హెచ్చరిక, పరిష్కారం అని శుభ ఫలితాలు. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే శత్రువుల ప్లాన్స్ విఫలమవుతాయి. అదృష్టం మెల్లగా కలిసి వస్తుంది. ఒక ముఖ్యమైన శుభవార్త వింటారు. మీ మీద దేవుడు కాపాడే చూపు కూడా అయితే ఉండబోతుంది అనే చెప్పుకోవాలి. ఎవరో ఒకరు మీ కదలికలను గమనిస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైనది. తులారాశి మిత్రులారా, ఈ 4 రోజుల్లోనూ మీరు గమనించకపోతే ఒక వ్యక్తి మీపై గట్టిగా దృష్టి పెట్టాడు అనే చెప్పుకోవాలి. అయితే మీరు ఎప్పుడు బయటకు వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం పని చేస్తున్నారు, ఇవి ఎవరో గమనిస్తున్నారు అనే చెప్పుకోవాలి. అది మీకు శత్రువా లేదా మీ దగ్గరైన వ్యక్తేనా, ఇది ఇప్పుడు చెప్పలేను. కానీ చివరిలో చెప్పే సూచన గుర్తుపెట్టుకోండి. అదే మీ జీవితానికి శ్రీరామ రక్ష అని కూడా చెప్పవచ్చు. అయితే జనవరి 12వ తారీఖు రాత్రి జరిగే శక్తి మార్పులు. 12వ తారీఖు రాత్రి సరిగ్గా రాత్రి 11:40 తర్వాత తులారాశి వారి చుట్టూ ఒక శక్తి మార్పు జరుగుతుంది అనే చెప్పాలి. అయితే ఈ సమయంలో అకస్మాత్తుగా నిద్రభంగం,
ఒకే ఆలోచన తిరిగి తిరిగి రావటం, ఎవరో గుర్తుకు రావటం, తెలియని భయం, ఇవి అన్నీ సంకేతాలు అనే చెప్పుకోవాలి. దీనిని తేలికగా తీసుకోకండి. ఒకవేళ మీరు తేలికగా గనుక తీసుకుంటే మీ జీవితంలో చాలా పెద్ద ప్రమాదం అయితే పొంచి ఉందనే చెప్పుకోవాలి. కాబట్టి ఈ విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తేలికగా అయితే తీసుకోకండి. ఈ 4 రోజుల్లో ఈ పనులు అస్సలు చేయకండి. తులా రాశివారు ఈ తేదీల్లో రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణం చేయటం, తెలియని నెంబర్స్కు కాల్ బ్యాక్ చేయటం, పాత గొడవల విషయాలను తవ్వుకోవటం, ఎవరి రహస్యాలను బయట పెట్టడం, ఇవి చేస్తే చిన్న సమస్యలు కూడా పెద్ద తలనొప్పిగా అయితే మారతాయనే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ సమయంలో తులా రాశివారు బయటకు వెళ్లే ముందు చెప్పవలసిన ఒక వాక్యం కూడా అయితే ఉంది అనే చెప్పుకోవాలి. తులారాశి మిత్రులారా, ఈ 4 రోజుల్లోనూ ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ వాక్యాన్ని మనసులో చెప్పండి. నన్ను చూడని శక్తులు నన్ను కాపాడాలి అని ఇలా చెప్పి బయటకు వెళితే మీ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది అని కూడా చెప్పవచ్చు. అయితే జనవరి 14 తర్వాత వచ్చే శుభ సూచనలు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ జాగ్రత్తలు పాటిస్తే కనుక జనవరి 14 తర్వాత ఒక ఆగిపోయిన పని ముందుకు కదులుతుంది అనే చెప్పుకోవాలి. డబ్బుకు సంబంధించిన మంచి వార్త, మీ విలువలను గుర్తించే వ్యక్తి మీ మీద నమ్మకం పెరుగుతుంది. అయితే ఒక చిన్న నిర్లక్ష్యం ఒక పెద్ద నష్టాన్ని అయితే చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లోనూ మీరు పర్వాలేదు అని అనుకుంటే ఒక చిన్న విషయమే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు, ఎవరితో అయినా మాటలు వినేటప్పుడు, మీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1 సెకండ్ ఆలోచించండి. అదే మీ రక్ష అని కూడా చెప్పుకోవచ్చు. మీ చుట్టూ కనిపించని పరీక్ష కూడా అయితే ఉండబోతుంది అనే చెప్పాలి. తులా రాశివారు ఈ 4 రోజుల్లోనూ దేవుడు ఒక పరీక్ష పెడతాడనే చెప్పాలి. కోపం, ఓర్పు, నమ్మకం, ఈ మూడిటిలోని మీరు ఏది ఎంచుకుంటారో అదే మీ ఫలితాన్ని అయితే నిర్ణయిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే తులా రాశివారు బయటకు వెళ్లే ముందు చివరి సూచన అని కూడా చెప్పుకోవాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు తులా రాశివారు వెనక్కి తిరిగి ఒక్కసారి ఇంటిని చూడండి. ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ ఇది మీ మనస్సును స్థిరంగా అయితే చేస్తుంది అనే చెప్పాలి. మరియు అనుకోని తప్పులను కూడా ఆపుతుంది అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ 4 రోజుల్లోనూ పాటిస్తే వచ్చే మార్పులు, ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ గురించి చెడుగా మాట్లాడే నోళ్ళు మూసుకుంటాయనే చెప్పాలి. మీపై ఉన్న భారం కూడా తగ్గుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఒక మంచి వార్త కూడా అకస్మాత్తుగా వస్తుంది అనే చెప్పాలి. మీరు మరలా మీ మీద నమ్మకం కూడా పెంచుకుంటారనే చెప్పుకోవచ్చు. అయితే తులారాశి మిత్రులారా, ఈ వీడియో మీ వరకు రావటం అయితే యాదృచ్ఛికం కాదు. ఈ మాటలు మీకు అర్థమైతే మీ మనస్సు కొద్దిగా కదులుతుందనే చెప్పుకోవాలి. ఇది మీకు ఇచ్చే హెచ్చరిక అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తులారాశి వారికి జనవరి 11, 12, 13, 14 తేదీల్లో ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏ వస్తువులు మీతో పాటు ఉంటే మీకు మంచి ఫలితాలు వస్తాయో ఇవన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.